వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది లైఫ్ స్టైల్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఓ పక్క ప్రణాళిక లేకుండా బతికేస్తున్నారు. సరైన టైంలో తినకపోవడం, జంక్ ఫుడ్ తినడం, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలా ఓ పద్ధతి లేకుండా జీవిస్తున్నారు. దీంతో చాలా ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న ఓ అంశం ఒకటి ఉంది. అదే గుండెపోటు. ఈ రోజుల్లో చాలా మంది గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోతున్నారు. యువత కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. సాధారణంగా గుండెపోటు అనగానే తీవ్రంగా ఉంటుందని అనుకుంటాం. కానీ అన్ని గుండెపోట్లు భారీగా ఉండవు. కొన్ని గుండెపోట్లు తక్కువ ప్రాణాంతకం, కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటాయి. వీటిని మినీ హార్ట్ అటాక్స్ అంటారు. మినీ హార్ట్ అటాక్ గుండెపోటు కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇది తక్కువ తీవ్రమైంది, గుండెకు తక్కువ నష్టం కలిగిస్తోంది. అయినప్పటికీ దీనికి తక్షణ వైద్య సహాయం అవసరం. ఎందుకంటే మినీ హార్ట్ అటాక్ సంకేతాలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. మినీ హార్ట్ అటాక్, దీనిని మైనర్ లేదా తేలికపాటి హార్ట్ అటాక్ అని కూడా పిలుస్తారు. ఇది గుండెకు రక్త ప్రసరణలో తాత్కాలిక అంతరాయం కలిగిస్తోంది. ఇది గుండెపోటు లాగా అనిపించినప్పటికీ దాని లక్షణాలు ఉన్నంత కాలం ఉండవు. ఇది కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇతర రకాల హార్ట్ అటాక్ తో పోలిస్తే దీని ప్రభావం తక్కువగా ఉండవచ్చు, కానీ ఇది ఇప్పటికీ తీవ్రమైన పరిస్థితి. మినీ హార్ట్ అటాక్ సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. చెమట యొక్క ప్రధాన విధి శరీరం వేడిగా మారడం ప్రారంభించినప్పుడు దాని ఉష్ణోగ్రతను తగ్గించడం. ఏ ప్రత్యేక కారణం లేకుండా అధికంగా చెమట పట్టడం గుండెపోటు లేదా మినీ హార్ట్ అటాక్ ముందస్తు సంకేతం కావచ్చు. గుండెపోటు కారణంగా హార్ట్ సరిగ్గా పనిచేయడంలో ఇబ్బంది పడుతోంది. శరీరం మూసుకుపోయిన ధమనుల ద్వారా రక్తాన్ని పంపు చేయడానికి కష్టపడి పనిచేస్తోంది. దీనివల్ల శరీరం ఉష్ణోగ్రతను నిర్వహించడానికి ఎక్కువ కష్టపడుతోంది. దీంతో సాధారణం కంటే ఎక్కువగా చెమట పడుతోంది. వైద్యపరంగా డిస్మియా అని పిలువబడే ఇది ఒక తీవ్రమైన సమస్య. దీనిలో ఒక వ్యక్తి శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా భావిస్తారు. గుండెకు ఆక్సిజన్ సరఫరా పరిమితం అవుతోంది. ఎక్కువగా శ్వాస తీసుకోవడం వల్ల ఛాతీలో తీవ్రమైన నొప్పి, బిగుతుగా అనిపించడం, అలాగే ఊపిరాడనట్లు అనిపించడం జరుగుతోంది. ఈ లక్షణాలు ఉంటే లైట్ తీసుకోకండి. వెంటనే అలర్ట్ అయి డాక్టర్ ని సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఛాతీలో సాధారణంగా ముందు భాగంలో కలిగే ఒక రకమైన అసౌకర్యం లేదా తీవ్రమైన నొప్పి. చేతులు, దవడ, వీపు లేదా మెడ, భుజాలలో తీవ్ర నొప్పి, ఒత్తిడి వంటి అనుభూతిని అనుభవించవచ్చు. గుండెపోటు వల్ల కలిగే ఛాతీ నొప్పి నిరంతరంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా తగ్గదు. ఈ నొప్పి కంటిన్యూగా ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరికైనా గుండెపోటు వస్తే తల తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. దీనివల్ల వారు సమతుల్యత కోల్పోతారు. ఇది గుండెకు రక్త ప్రవాహం తగ్గడం యొక్క లక్షణం. ఇలా జరగడం వల్ల స్పృహ తప్పి పడిపోతుంటారు. అందుకే తల తిరుగుతున్నప్పుడు పడిపోవడం లేదా గాయాలను నివారించడానికి ఎల్లప్పుడూ స్థిరమైన ప్రదేశంలో కూర్చోవాలని డాక్టర్ సలహా ఇస్తున్నారు.